ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రికార్డుల్ని స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ ఆఫీస్ బోర్డు ప్లేసుల్లో జీహెచ్ఎంసీ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి దాదాపుగా 7 కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలను కూడా పూర్తిగా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ గెజెట్ జారీ చేశారు. సో ఈ గెజెట్ జారీ చేసిన తర్వాత జీహెచ్ఎంసీ ప్రధాన కమిషనర్ ఎవరైతే ఉన్నారో కర్ణన్ పూర్తిగా కూడా అన్ని సర్కిల్ ఆఫీసులుగా ఉంటాయని చెప్పి, తాత్కాలిక సర్కిల్ ఆఫీసులుగా ఏదైతే మున్సిపల్ ఆఫీసులు తాత్కాలికంగా ఉంటాయని చెప్పారు. అలాగే రికార్డ్స్ అన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి ఒక పర్ఫార్మర్ కూడా దాదాపుగా 9 అంశాలకు సంబంధించినటువంటి పర్ఫార్మర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా జోనల్ కమిషన్ ని మానిటరింగ్ చేయాల్సిన కూడా ఒక మున్సిపల్ సర్కిల్కి సంబంధించినటువంటి జోనల్ ఆఫీసర్లందరూ కూడా కేటాయించడం జరిగింది. ప్రస్తుతం అన్ని మున్సిపల్ ఆఫీసుల్లో కూడా రాత్రి నుంచి అన్ని రికార్డ్స్ ఎవరైతే డీసీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకుంటామన్న పరిస్థితి కనిపిస్తుంది. రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తూ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అకౌంట్ అన్ని కూడా జీహెచ్ఎంసీకి సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం బండ్లగూడలో మనం చూసుకోవచ్చు, మున్సిపల్ ఆఫీస్లో ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించిన బోర్డు కూడా మార్చారు. సో ఈ రేపటి నుంచి జీహెచ్ఎంసీ పాలన కొనసాగబోతోంది, శానిటేషన్ ఎలా కొనసాగబోతోంది, రికార్డ్స్ ఏమేమి పంపిస్తున్నారు, సో ఆ పర్ఫార్మర్లో ఏమేమి ఉన్నాయి, సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇవన్నీ మనతో మాట్లాడేందుకు శరత్చంద్ర బండ్లగూడ కమిషనర్, ప్రస్తుతం డీసీ కూడా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సో ముఖ్యంగా ఎలాగో విలీనం అయిపోయింది, విలీన ప్రక్రియ అతి త్వరగా కంప్లీట్ చేశారు. సో కాకపోతే మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా జీహెచ్ఎంసీకి పంపిస్తా ఉన్నారు. సో అధికారులు వచ్చారు, ప్రతి ఒక్కరు తీసుకుంటా ఉన్నారు. ఎలా జరుగుతుంది మొత్తం ప్రక్రియ? రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సరౌండింగ్లో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 నగరపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగింది. ఈ ప్రక్రియ గత రాత్రి 11-12 గంటల వరకు అన్నీ కూడా రికార్డ్స్ తీసుకోవడం, చెక్ బుక్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అదేవిధంగా మినిట్స్ బుక్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 1 to 9 ఫార్మాట్స్ని పూర్తి వివరాలని నమోదు చేస్తా ఉన్నాం. నమోదు చేసిన ఈ 1 to 9 ఫార్మాట్స్ని ఎవరైతే రికార్డు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వచ్చారో డీసీ ఖైరతాబాద్ శ్రీనివాస్ గారు, వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దీనితో ఈ ప్రక్రియ అంతా కూడా హ్యాండ్ ఓవరింగ్ సంబంధించినటువంటి రికార్డుల పరిశీలన, సమర్పణ కూడా పూర్తి అవుతుంది. ఈ రోజు నుంచి జీహెచ్ఎంసీగా మేము కొనసాగుతూ ఉన్నాం. ఈ జీహెచ్ఎంసీ సర్కిల్స్లో ఉన్నటువంటి గతంలో ఉన్న కమిషనర్స్ ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్స్గా కొనసాగుతూ ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇప్పుడు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో జీహెచ్ఎంసీలో పరిపాలన ఏ విధంగా అయితే ఉందో, పర్టికులర్గా మార్నింగ్ శానిటేషన్ నుంచి మొదలుకొని అభివృద్ధి, మౌలిక సదుపాయాల రూపకల్పనలు, అభివృద్ధి పనులకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయడానికి, అదేవిధంగా ప్రజలు నిరంతరం మేము అందిస్తున్న సేవలు ఏవైతే ఉన్నాయో డెత్ అండ్ బర్త్ నుంచి, అదేవిధంగా ఇతర అన్ని రకాల పనులు, బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, తర్వాత వాణిజ్య సముదాయాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ, ఇవన్నీ కూడా నిరంతరంగా కొనసాగుతూ ఏది కూడా ఇంటరప్ట్ కాకుండా నిరంతరంగా కొనసాగించమని చెప్పి జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వారి ఆదేశం మేరకు ప్రజలకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇవన్నీ కూడా నిరంతరంగా కొనసాగిస్తామని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పరిపాలన కూడా గతంలో కన్నా మెరుగ్గా జరుగుతుంది. సో ఎక్కడ ఏదైతే పాత ఆఫీసులు ఉన్నాయో వాటినే కొనసాగిస్తున్నారు కదా, ప్రజలు కూడా పాత ఆఫీసులకి, పాత మున్సిపల్ ఆఫీసులకి, ప్రస్తుతం సర్కిల్ ఆఫీసులు కాబట్టి వాటికి వచ్చేసి తమ పనులను నిరంతరంగా కొనసాగించవచ్చు, చేసుకోవచ్చు. సో అందుబాటులోనే ఉంటాయి అధికారులు, కొత్త అధికారులు వచ్చినా కూడా ఇక్కడికే వస్తారు కాబట్టి పూర్తిగా తమ పనులు నిరంతరంగా జరుపుకోవచ్చు అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు, జోనల్ కమిషనర్ కావచ్చు, అందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ప్రక్రియ మొత్తం 5వ తారీఖు కల్లా పూర్తి చేసేసి తర్వాత డివిజన్లు విభజించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రవితో ప్రవీణ్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.